పల్లెటూరి పిల్లగాడ అన్న పాట రచయిత ఎవరో తెలియకముందే నేను ఆ పాట ప్రేమలో పడ్డవాడిని. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ. నాన్న మీరు ఇంత గొప్ప రచయితనంటే ఇదేం లేదు బిడ్డ, మా నాన్నలు, మా నాయన, మా పెదనాయనలు వాళ్ళ యొక్క గొప్పతనం నాయన ఇది. ఆధ్యాత్మికత నుండి ఆయన బాడపాటి హనుమంతరావు గారు, విద్యాలంకార వినయం, ఇలాంటి దయానంద సరస్వతి యొక్క ఆయన యొక్క ప్రభావానికి లోనైనాడు. పూర్వ సనాతన ధర్మంలో ఉన్న విషయాలను మనం ముందు తరాలకు అందించాలని ఈ ప్రభావానికి లోనైనాడు. ఇట్లా ఆయన ఆలోచన చాలా గాఢంగా లోతుగా ఉండేది. ఈ కార్యక్రమాలు చూసి ఆయన అగ్రహోదగ్రుడే అయిపోయి ఒక దురుసు మాట అన్నట, వాళ్ళకు వచ్చే మాటలు ఏదో అనకూడని మాట. పల్లెటూరులో జరిగిన దారుణాలన్నీ గుర్తుకొచ్చేలాగా ఆయన మాట్లాడినాడు. ఒక దళితుడు ఆ గుర్రాల ముందు పరిగెడుతూ ఉన్నారు. అది కేవలం వాళ్ళ యొక్క దర్జాకు చిహ్నం మాత్రమే. బండి ముందు ఉరకలేక పడిపోతే అతని మీదనే చీల్చుకుంటూ వెళ్ళిపోతే లాక్కబడి మీరు ఆకర్షితులయ్యి వాటిని పట్టుకుని సాధించి నేర్చుకున్నారా? ఆ వాతావరణమే మీకు నేర్పిందా? వెయ్యి దెబ్బకు దెబ్బ, వెయ్యి ఎందుకు రథకాలు, ఎందుకు గుండాలు, ఎందుకు రథకాలు, ఎవడా నైజాం, ఒక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురా, రక్కా సులతలలో ఒక్కొక్క దెబ్బకి పక్కున పగలక కుక్కల కొడుకులు వెయ్యి అని పాడడం, 2000 మంది తిరుగుబాటు చేయడం, చేతుల కర్రలతో నెమ్మడిస్తే ఆ 2000 మంది నెమ్మడిస్తే 200 మంది ఏ పాటు ఉంటారు. ఇట్లా పుట్టిన నానుంచి